कौसलेन्द्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिबलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अद्धयित्वा पुरीं लङ्कामभिवाद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि मिषतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दाशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैणं जहिरावणिं तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदाम्बरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवं श्रीरघुनन्दनपरब्रह्मणे नमः। नारायणमालभेत। श्रीगुरुभ्यो नमः। श्रीरामाय नमः। శ్రీమద్ రామాయణాన్ని రోజుకి కొన్ని శ్లోకాల చొప్పున సౌకర్యం ఉన్నప్పుడు ఒక సర్గ పూర్తి సర్గ పారాయణ చేస్తూ అనుష్ఠానంగా వాల్మీకి మహర్షి అనుగ్రహించినటువంటి ఏదైతే శ్రీమద్ రామాయణం ఉన్నదో దాన్ని బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధ ఈ 6 కాండలు చేతివ్రాతగా శ్లోకాలన్నీ వ్రాసుకుంటూ పారాయణ చేసుకుంటూ వాటిల్లో ముఖ్యమైనటువంటి శ్లోకాలని అర్థం గంభీరార్థం కలిగినటువంటివి సందర్భాన్ని ఏమి సూచిస్తున్నాయి అనేటటువంటి విషయం కలిగినటువంటి శ్లోకాలు ఇలాంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలని అందరూ చదువుకోవడానికి వీలుగా అందుబాటులోకి తీసుకొచ్చేటటువంటి ఒక కార్యక్రమంగా ఇది చేస్తూ ప్రస్తుతం యుద్ధకాండలోకి వచ్చున్నాం. యుద్ధకాండలో కూడా 33వ సర్గలో పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో సీతమ్మని రావణుడు బాగా భయపెట్టి మాయా శిరస్సు ఒకటి తయారు చేయించి విద్యుజ్జిహ్వుడు అనేటటువంటి ఆంతరంగికుడి చేత ఆంతరంగిక రాక్షసుడి చేత శిరస్సు బాణాలు ధనస్సు తయారు చేయించి అవి సీత దగ్గరికి తీసుకొచ్చి వాటిని సీతమ్మకు చూపించి భయపెట్టి ప్రలోభపెట్టి మోహపరిచి ఆవిడలో ఉన్నటువంటి ధైర్యాన్ని నిర్వీర్యం చేసి లోబరుచుకోవాలి అనేటటువంటి విషయంతో ఆలోచనతో రావణుడు రాముడు తలలాంటి తలనే తయారు చేయించి ఇదిగో సీత నీ రాముడు చంపబడ్డాడు, నీ రాముడి లేడిక నీకు అండా ధైర్యం సర్వస్వం అని నువ్వు చెప్పుకునేటటువంటి ఏ రాముడైతే ఉన్నాడో మానవుడు అల్పాయుష్య కలిగినటువంటి వాడు మా ప్రహస్తుడి చేతిలో ప్రాణాలు వదిలాడు అని రాముడు తలలాంటి తలని సీత ముందు విసిరేస్తాడు రావణుడు. ఆ తలని సీతమ్మ చూసి బాగా విలపిస్తుంది. ఈ యొక్క సందర్భానికి రాముడు ప్రాణాలు నిజంగానే పోయాయి అని నమ్మినటువంటి సీత బాధపడుతూ విలపిస్తూ మొదలుగా కైకని నిందించుకుంటుంది. కైక పంపించబట్టే కదా నన్ను రాక్షసులు పట్టుకురావటం, రాముడు ఒంటరిగా అడవుల్లో తిరగటం, ఇప్పుడు అల్పులైనటువంటి రాక్షసుల చేతుల్లో రాముడు ప్రాణాలు పోవటం, ఏమిటి పరిస్థితి అంతా ఇలా ఉన్నది? నా అంత దురదృష్టవంతురాలిగా జగత్తులో ఉండదేమో. నాకు చిన్న వయస్సులోనే వైధవ్యం వచ్చిందే. పండితులంతా కూడా చెప్పారు రాముడి జాతకం చూసి గొప్ప పరాక్రమవంతుడు దీర్ఘాయుష్మంతుడు అని. ఇదేమిటి పండితుల మాట అబద్ధమా? జ్యోతిష్ శాస్త్రం అబద్ధమా? అల్పాయుష్తో ప్రాణాలు పోయినాయి. రాముడు తలని ఖండించారు రాక్షసులు. 14,000 మంది రాక్షసుల్ని కరదూషణాదుల్ని ఒక్క రాముడే ఏ వాహనము ఎవరి సహకారము లేకుండా ఒక్కడే వధించాడే. అంత పరాక్రమవంతుడు ఇలా స్వల్పంగా ప్రాణాలు పోవటం ఏమిటి అని చాలా బాధపడింది. సీతమ్మ విలపించింది, రోధించింది. కిందపడి బాగా దొల్లాడి తాను దుఃఖాన్ని చెప్పుకుంటూ బాధపడుతూ ఉన్న సందర్భంలో రావణుడు చెప్తాడు, ఈ దుఃఖాన్ని నేను చూసి ఆనందపడాలి. అందుకే రాముడు శిరస్సు ఖండింపచేసి తలను తీసుకొచ్చా. నువ్వు బాగా రోధిస్తూ ఉంటే ఆ రోదన, ఆ ఆవేదన, ఆ బాధ అదంతా చూసి నాకు ఆనందం కలుగుతుంది అని రావణుడు సీతతో అనడం జరుగుతుంది. ఈ సందర్భం చూసి ఇక నాకు ఎవరూ లేరు అనేటటువంటి భావనలో సీతమ్మ బాగా బాధపడుతూ ఉంటుంది.
నువ్వెవరైతే గొప్పవాళ్ళు రాముడికి సహాయం చేస్తారు అని నమ్మావో విభీషణుడు, అలాగే సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, మహింద్రద్విబుధులు ఇట్లాంటి వీరులందరినీ కూడా మా వాళ్ళు వెంటబడి ప్రాణాలు తీశారమ్మా. వానర సైన్యంలో వీరులు ఎవరు లేరు, అందరూ మరణించారు అని రావణుడు చెప్తాడు. సీతమ్మ ఇవన్నీ వింటుంది. బాగా బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంతలో ప్రహస్తుడు వచ్చాడు. మహారాజా, నీ అనుమతి కోరుతున్నాడు. రావణ, మీరు అనుజ్ఞ ఇస్తే ఆ ప్రహస్తుడు సైన్యంతో వచ్చాడు, మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు, మీరు అనుజ్ఞ ఇవ్వండి అని ఒక భటుడు వచ్చి చెప్తారు. చెప్పగానే రావణుడు ఇక్కడి నుండి వెళ్ళటం జరుగుతుంది పక్కకి. అప్పుడు రావణుడు అలా వెళ్ళగానే సరమ అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ ఉంటుంది అక్కడ. రావణుడు ఏర్పాటు చేసినటువంటి అనేక మంది రాక్షస స్త్రీలలో త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ, సరమ అనేటటువంటి రాక్షస స్త్రీలు సీతమ్మతో బాగా ఆంతరంగికంగా స్నేహంగా అయిపోయారు వాళ్ళు. ఈ సరమ అనేటటువంటి రాక్షస స్త్రీ సీతకి చాలా ఆంతరంగికురాలు. మాట్లాడుకుంటూ ఉంటారు రోజు. నువ్వేం బాధపడకమ్మా, నీ రాముడు నిన్ను తీసుకెళ్తాడు, ఈ లంకలో ఉంచడు, నిన్ను ఈ లంకని జయిస్తాడు అని ఈ సరమ సీతమ్మకి ధైర్యం చెప్తూ ఉంటుంది రోజు. వాళ్ళు మాట్లాడుకునే కాసేపట్లో మిగిలిన వాళ్ళంతా కూడా భయపెడుతూ ఉంటారు. త్రిజట అనేటటువంటి రాక్షస స్త్రీ కూడా వేరే రాక్షస స్త్రీలు భయపెడుతూ ఉంటే సామదాన భేద దండోపాయాలతో భయపెట్టండి, లొంగ తీసుకోండి, నాకు నా మాట వినేటట్టుగా చేయండి అని రావణుడు ఆజ్ఞాపించాడు కదా వీళ్ళని. ఆజ్ఞాపించటం వలన ఈ రాక్షస స్త్రీలు ఆవిడని భయపెడుతూ ఉంటారు రోజు. అదొక ఉద్యోగం వాళ్ళకి. అలా భయపెడుతూ ఉన్న సందర్భంలో భయపెట్టినప్పుడల్లా వణికిపోతూ ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగుతారు, ఇంకొక బృందం వస్తుంది. బ్యాచెస్గా వీళ్ళు ఇన్ని గంటలు కొంతమంది, ఇన్ని గంటలు కొంతమంది, ఇన్ని గంటలు కొంతమందికి ఆవిడకి కాపలా సెక్యూరిటీగా ఉంటూ భయపెడుతూ ఉంటారు సీతమ్మ. ఇదొక ఉద్యోగం, ఇంకా అదే వాళ్ళకి ఉద్యోగం. అలాంటి వాళ్లలో సరమ అనేటటువంటి రాక్షస స్త్రీ ఉంది. ఆవిడ చాలా సుహృదయం, మంచి హృదయం కలిగినటువంటి ఆవిడ. ఈవిడ గుణం బాగా తెలిసి రావణుడు వచ్చి మాయా శిరస్సుని సీత ముందు ఉంచి భయపెట్టేటటువంటి సమయంలో ఆమె ఏం చేస్తుంది? ఈ సరమ తన రూపాన్ని మార్చుకొని ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అశరీరం అంటే శరీరం లేనటువంటిది ఏది? ఆకాశం. ఆకాశంలోకి వెళ్ళి తాను కూడా శరీరం లేనటువంటి ఒక రూపాన్ని ధరించి అక్కడ ఉంటుంది. ఉండి అసలు రావణుడు ఏం మాట్లాడతాడు, ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలిద్దామని ఆవిడ అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు రావణుడు రావటం, రాముడు తల లాంటి తలనే విద్యుజ్జిహుడు తీసుకురావటం, సీతమ్మ ముందు రావణుడు విసిరేయటం. ఇక నీకు ఎవరూ దిక్కులేరు, నా మాట వినాల్సిందే, నన్ను అంగీకరించాల్సిందే, నన్ను భర్తలాగా భావించాల్సిందే అని రావణుడు అనటం. సీతమ్మ ఆ రాముడు తలలాంటి తల దగ్గర కూర్చొని బాధపడటం, ఇదంతా కూడా ఆమె చూసి అసలు ఈ రాముడు తలని తెచ్చారు కదా వీళ్ళు, ఈ రాముడు ఏం చేస్తున్నాడు, వానర సైన్యం ఎలా ఉన్నారు అని లంకాపట్టణం బయట భాగంలో ఉండేటటువంటి పరిస్థితి అంతా కూడా గమనిస్తుంది ఈ సరమ. చూస్తే లంకాపట్టణం బయట భాగంలో, లంకాపట్టణానికి ఉత్తర తీరంలో సముద్రం ఒడ్డున మొత్తం వానర సైన్యం కొన్ని కోట్ల మంది వ్యాపించి పుట్టల మీద, గుట్టల మీద, సముద్రం మీద, దారుల పక్కన, చెట్ల మీద, వనాల మధ్యలో, నది పక్కన, నదుల్లో, రకరకాల ప్రదేశాల్లో వానరులే కనబడుతూ ఉంటారు ఈ సరమకి. రాముడు కూడా కనబడతాడు, లక్ష్మణుడు కనబడతాడు, హనుమంతుడు కనబడతాడు, సుగ్రీవుడు కనబడతాడు, అంగదుడు కనబడతాడు, జాంబవంతుడు కనబడతాడు, మహింద్రద్విబుధులు కనబడతారు, అందరు వీరులు కనబడతారు. బాగానే ఉన్నారు కదా అక్కడ. ఈ రావణుడు ఏమిటి, ఈ మాయా శిరస్సును పట్టుకొచ్చి సీతను బెదిరిస్తున్నాడు అని ఆవిడ గమనిస్తుంది. సరమ గమనించి చూస్తుంది, మరి మహాప్రభువు కదా, రాజు కదా, ఈవిడికి ఉద్యోగం ఇచ్చింది ఆయనే కదా, ఈవిడ మంచి చెడ్డలు చూసుకునేది ఆ రాజే కదా. ఏమీ మాట్లాడు. ఆ శరీరం లేనటువంటి రూపాన్ని ధరించి ఆకాశంలో ఉంటూ ఇక్కడ జరిగే ఘట్టాన్ని చూసి రావణుడు వెళ్ళిపోగానే మళ్ళీ రూపాన్ని ధరించి, వీళ్ళు కామ్య రూపులు కదా రాక్షసులు,
రూపాన్ని ధరించి సీతమ్మ దగ్గరికి వస్తుంది. సీతమ్మ నేల మీద మూర్ఛపోయి ఉంటుంది. ఆవిడ లేపి, నువ్వేం భయపడకమ్మా, ఎందుకు భయపడుతున్నావు జానకి, నిన్ను లక్ష్మి వరుస్తుంది తొందరలో, నువ్వు బాధపడకు, నీ రాముడికి ఏమీ కాలేదు, నేను చెప్తున్నా నా మాట విను అని సీతమ్మతో అంటే, అప్పుడు సీతమ్మ నిజంగా రాముడికి ఏం కాలేదా, నిజంగా మంచిగానే ఉన్నాడా, మరి ఇదేమిటి ఈ శిరస్సు అని అంటుంది ఆవిడ జానకి సీతమ్మ ఆ సరమ అనేటటువంటి రాక్షస స్త్రీతో అన్నప్పుడు. ఈ మాటలు జరుగుతూ ఉన్న సందర్భంలోనే ఈ మాయా శిరస్సు, ధనస్సు, బాణాలు, రాముడు తలలాంటి తలే, ఇక అది చూడగానే సీతమ్మ నమ్మేస్తుంది, రాముడు తలని ఖండించారు, ఆ తలని గుర్తు కోసం పట్టుకొచ్చారు అని. రాముడు వాడే ధనస్సు, వాటి మీద ఉండేటటువంటి బాణాల మీద సూర్య చంద్ర చిహ్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ యథాతథంగా ఉన్నవి తయారు చేసుకొని వస్తారు, మాయా బాణాలు. సీతమ్మ అంటుంది, ఈ బాణాలకి, ఈ ధనస్సుకి రోజు మన ఇద్దరం కూడా క్షత్రియ ధర్మంలో ఉన్నాం కదా రామ, క్షత్రియులం కదా, రాజుల వంశానికి సంబంధించిన వాళ్ళం కదా, మనకేమిటి ధనస్సులే కదా, వాటికి రోజు గంధము, పుష్పము, ధూపదీపాలు నైవేద్యంగా సమర్పణ చేసి ఉపచారాలు ఇచ్చి సేవించాం కదా, ఇక నుంచి వేటికి సేవించాలి, అసలు నువ్వే లేవు కదా, నా యొక్క దౌర్భాగ్యం ఇలా ఉందే, నాకు చిన్న వయసులోనే వైధవ్యం వచ్చింది, ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టమా నాది అని బాధపడుతూ ఉంటుంది సీతమ్మ. ఇలా బాధపడుతూ ఉన్న సందర్భంలోనే ఆ యొక్క శిరస్సు, ధనస్సు అన్ని మాయమైపోతాయి, అంతర్ధానం అయిపోతాయి. సీతమ్మ చూసుకుంటూ అక్కడ ఉండవు. అప్పుడు ఈ సరమ చెబుతుంది, ఏమమ్మా నేను చెప్పానా, వీళ్ళంతా మాయా రాక్షసులు, వీళ్ళు మాయతో నిన్ను ప్రలోభ పెడుతున్నారు, ఈ మాయలు ఏవి కూడా రాముడు ముందు ప్రయోగింపబడలేరు, వీళ్ళ మాయలు, వీళ్ళ పరాక్రమం, వీళ్ళ శక్తి రాముడు ముందు నిలబడదు, ఆయన దేవతల్ని కూడా ఎదిరించగలడు. అంతేకాదు సీత, దేవతల్ని ఇంద్రుడు ఎలా అయితే తాను రక్షించుకుంటూ ఉంటాడో అలాగే వానర సైన్యాన్ని కూడా శ్రీరాముడు రక్షించుకుంటూ ఉన్నాడమ్మా. ఎవరూ ప్రాణాలు పోలేదు, ఊరికి వీళ్ళు మాయమాటలు చెప్తున్నారు, వీళ్ళు ఏమీ చేయలేరు రాముణ్ణి. రాముడు అతి తొందరలో, కొద్ది సమయంలోనే, కొద్ది కాలంలోనే లంకా పట్టణాన్ని ముట్టడిస్తాడు, వీళ్ళ మీద యుద్ధం చేస్తాడు, నిన్ను వరిస్తాడు, నిన్ను పొందుతాడు, ఈ రావణ సంహారం జరగక తప్పదు అని సరమ చెప్పినప్పుడు, నిజంగా జరుగుతుందంటావా, ఇదంతా నిజమేనా అని సీతమ్మ ఈ సరమతో అన్నప్పుడు ఆవిడ ఓరడిచ్చి భుజం మీద చేసి, రాక్షస స్త్రీయే కానీ మంచి హృదయం కలిగినటువంటి ఆవిడ ధైర్యం చెప్తుంది సీతమ్మ. అప్పుడు ఈ మాయా శిరస్సు మాయమైపోవటం, ఓహో ఇదంతా వీళ్ళు చేసే మాయలా అని అనుకోని సీతమ్మ ఓరడిల్లుతుంది. అలాంటి సందర్భం ఇక్కడ మనం ప్రస్తుతం పారాయణలో ఉన్నాం. ఈలోపు రాజ్యంలోంచి పెద్ద పెద్ద ధ్వనులు వినపడతాయి, భేరీ నినాదాలు వినపడతాయి. ఏమిటి ధ్వని, ఎమర్జెన్సీ సౌండ్ ఒకటి వస్తుంది బాగా. ఏమిటంటేట, శత్రువులు ఎవరో ఆక్రమించారు రాజ్యాన్ని అన్న సందర్భంలో వచ్చేటటువంటి ధ్వని ఆ ధ్వని వినపడగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క ధ్వని వినపడుతుంది. మహారాజులు వచ్చేటప్పుడు ఒక విధమైనటువంటి ధ్వని, శత్రువులు వచ్చేటప్పుడు ఒక విధమైన ధ్వని, ప్రమాదం ఏదో సంభవించింది రాజ్యానికి అన్నప్పుడు ఒక విధమైన ధ్వని, ఇలా ధ్వనుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి ధ్వని వల్ల వేరే ధ్వని యుద్ధాన్ని కోరుతున్నట్టుగా వినపడుతుంది. వెంటనే నాలుగు దిక్కులా ఉండేటటువంటి శత్రువులు ఎవరూ రాకుండా ఉండేటటువంటి రాక్షసులు, పరాక్రమం కలిగిన వాళ్ళందరూ కూడా వీధుల నిండా ఆక్రమించారు, నిండిపోయారు మొత్తం. ఇది జరుగుతుందమ్మ అక్కడ, అది శబ్దం అని సీతమ్మకి ఈ సరమ చక్కగా చెప్తుంది, ప్రేమగా మంచిగా మాట్లాడుతూ ఉంటే సీతమ్మ ఓరడిల్లింది. భయస్వభావం కలిగినటువంటి ఓ సీత, ఏం భయపడకు నువ్వు, ఇవి ఏవి కూడా నిన్ను ఏమీ చేయలేవు, రాముడిని అసలేమీ చేయలేవు అన్నది. అంతేకాదు వాళ్ళు రాముడి పైకి యుద్ధానికి వెళ్ళటానికి ఏనుగుల్ని, రథాలని, గుర్రాలని, వేల లక్షల కోట్ల కొలది భటుల్ని తయారు చేసుకుంటున్నారమ్మా, అది శబ్దం అని చెప్పగానే, అవునా అలా జరుగుతుందా అని సీతమ్మ మాట్లాడటం జరుగుతుంది ఈ సరమతో.
శస్త్రాణాం చ ప్రసన్నానాం చర్మణాం వర్మణాం తథా రథవాజి గజానాం చ రాక్షసేంద్రానుయాయినాం సంభ్రమో రాక్షసామేష హృషితానాం తరస్వినాం ప్రభాం విసృజతాం పశ్య నానావర్ణ సముత్థితాం వనం నిర్దహతో ఘర్మే యథారూపం విభావసోః. ఎన్నో విధాలుగా ఉండేటటువంటి రథాలు, గజాలు, ఉత్సాహవంతులైనటువంటి రాక్షసులు, అనేక విధాలతో ఉండేటటువంటి ఆయుధాలు అన్నీ కూడా సిద్ధం చేసుకుని వాళ్ళు వెళుతున్నారు. అది అమ్మ ధ్వని అని సీతమ్మకి చెప్తోంది ఈ సరమ. ఘట్టానాం శృణు నిర్ఘోషం రథానాం శృణు నిస్వనం హయానాం రేషమాణానాం శృణు తూర్యధ్వనిం యథా ఉద్యతాయుధ హస్తానాం రాక్షసేంద్రానుయాయినాం సంభ్రమో రాక్షసామేష తుములో రోమహర్షణః. ఏనుగుల మెడలో ఉండేటటువంటి ఘంటల ధ్వనులు, అలాగే రథాల ధ్వనులు, సకిలించేటటువంటి గుర్రాల ధ్వనులు, వాద్యాల ధ్వనులు వస్తున్నాయి కదమ్మా. ఇవన్నీ అంటే అర్థం ఏమిటి? యుద్ధానికి వెళుతున్నారు, అందరిని సమాయత్తం చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్లే రావణుణ్ణి అనుసరిస్తున్నారు. రాక్షసులు అన్ని ఆయుధాలు సరి చేసుకుంటున్నారు. అదే రోమాంచత కలిగించేటటువంటి ఈ సందర్భం అక్కడ జరుగుతోంది రాజ్యంలో అని సరమ చెప్తోంది. ఖట్టానాం శృణు నిర్ఘోషం ఘంటానాం శృణు నిర్ఘోషం రథానాం శృణు నిస్వనం హయానాం హ్రేషమాణానాం శృణుతూర్యధ్వనిం యథా ఉద్యతాయుధ హస్తానాం రాక్షసేంద్రానుయాయినాం సంభ్రమో రక్షసామేష తుములో రోమహర్షణః. ఇలా వాళ్ళని వాళ్ళు సంసిద్ధత చేసుకుంటూ రోమాంచము కలిగించే విధంగా వాళ్ళు సంసిద్ధులవుతున్నారు అని ఈ సరమ చెప్తోంది. శ్రీస్త్వాం భజతి శోకఘ్ని రక్షసాం భయమాగతం రామః కమలపత్రాక్షో దైత్యానుమివ వాసవః అవజితక్రోధో స్తమచింత్య పరక్రమః రావణం
సమరే హత్వా హత్తాత్వాధిగమిష్యతి. శోకాన్ని నశింపజేసే సంపద అతి తొందరలో నిన్ను పొందుతుందమ్మా. నిన్ను ఏ శోకమైతే శోకాన్ని దూరం చేస్తుందో, ఏ సంపద నీ దగ్గరికి వస్తే నీ శోకమంతా, నీ బాధంతా, నీ దుఃఖమంతా తొలగిపోతుందో ఆ సంపద అతి తొందరలో నిన్ను పొందుతుంది. భయపడక. రాక్షసులకి ముప్పు వచ్చిందమ్మా సీతమ్మ. నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖాన్ని తగ్గించుకో. దేవతల్లో దేవేంద్రుడు వంటి వాడు శ్రీరాముడు. కమలపత్రాల వంటి గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి వాడు రాముడు. అంతేకాదు రాముడు క్రోధం సామాన్యమా? ఊహించడానికి శక్యం కాదు ఆయన కోపము, ఆయన పరాక్రమము, ఆయన వేగము, ఆయన ధైర్యము. నీ భర్త రాముడు రావణుణ్ణి యుద్ధంలో జయించగలడు అతి తొందరలో, నువ్వు చూస్తావి. కనుక ఓరడిల్లు, ధైర్యంగా ఉండు. నిన్ను లక్ష్మి వరిస్తుంది, నిన్ను సంతోషం వరిస్తుంది, నిన్ను సంపద వరిస్తుంది, నీకు సౌఖ్యం కలుగుతుంది అని భుజం తడుతూ ఆనందంగా సంతోషం కలిగించేటట్టుగా శరమ మాట్లాడుతూ ఉంది సీతతో. అవునా, నిజంగా నాకు జరుగుతుందా? నాకు ఇవన్నీ కలుగుతాయా? నేను రాముణ్ణి చేరతానా అని అంటోంది ఈ సీత. శ్రీస్వాం భజతి శోకఘ్ని రక్షసాం భయమాగతం. రామః కమలపత్రాక్షో దైత్యానామివ వాసవః. అవజిత్య చితక్రోధ తమచింత్య పరక్రమః. రావణం సమరే హత్వా. సీతమ్మ, రావణుడు యుద్ధంలో రాముడి చేతిలో ప్రాణాలు పోక తప్పదు, రావణుడు మరణించక తప్పదు. భక్తాత్వాధిగమిష్యతి. నిన్ను పొందుతాడమ్మా తొందరలో. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నా మాట నమ్ము, నీకు క్షేమం అవుతుంది అని సరమ సీతమ్మని బాగా ఊరడిస్తూ ఉంది, ధైర్యం చెప్తూ ఉంది, మంచి మాటలు చెబుతూ ఉంది. ఆహా, నాకు ఆ రోజు వస్తుందా అని సీతమ్మ తనలో తానే ధైర్యం తెచ్చుకుంటూ సరమ చెప్పే మాటలన్నీ వింటూ ఆనందంగా ఉంది సీతమ్మ. స్తమచింత్య పరక్రమః రావణం సమరే హత్వా. భక్తా త్వాధిగమిష్యతి. నిన్ను పొందుతాడమ్మా, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తోంది సీతమ్మకి. విక్రమిష్యతి రక్షస్సు భక్తా తే సహ లక్ష్మణః యథా శత్రుషు శత్రుఘ్నో విష్ణునా సహ వాసవః. అంతేకాదు సీతమ్మ, విష్ణు సహితుడైనటువంటి శత్రు సంహారకుడైనటువంటి దేవేంద్రుడు శత్రువుల పట్ల ఎలా అయితే భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడో, లక్ష్మణ సహితుడైనటువంటి తమ్ముడు తోడుగా ఉన్నటువంటి నీ భర్త రాముడున్నాడే, రాక్షసుల పట్ల అంత పరాక్రమాన్ని చూపిస్తాడు. వీళ్ళని ఎవరిని క్షమించడు, ఎవరిని వదిలిపెట్టాడు. అటువంటి వాడమ్మా రాముడు. రాముడికి తోడు లక్ష్మణుడున్నాడు, నువ్వేం భయపడకు.
యుద్ధం చేసి రాక్షస జాతిని సమూలంగా నశింపజేస్తారు. వాళ్ళు ఆ యొక్క ఆలోచనలో ఉన్నారు. వాళ్ళంతా కూడా రాముడు లక్ష్మణుడు వానర జాతి అంతా కూడా అది జరగబోతుంది అది కొద్ది రోజుల్లో అన్నది సీతమ్మకు చెప్తోంది సరమ. విక్రమిష్యతి రక్షస్సు భర్తాతే సహ లక్ష్మణః యథా శత్రుషు శత్రుఘ్నో విష్ణునా సహ వాసవః రాక్షసుల రాక్షసులపై పరాక్రమాన్ని చూపుతూ రాక్షస జాతిని సమూలంగా నశింపచేయగలడు రాముడు. లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు కదా, వారిద్దరూ అలా చేయగలరమ్మా. నువ్వు సందేహపడకు, అనుమానపడకు సీతమ్మ, ధైర్యంగా ఉండు. నిన్ను లక్ష్మి వరిస్తుంది. శాశ్వతమైనటువంటి సుఖం, శాశ్వతమైన ఆనందం నిన్ను వరిస్తుంది అని సరమ భుజం మీద చేయి వేసి చెప్తోంది చక్కగా. ఆగతస్య హి రామస్య క్షిప్రమంకాగతాం సతి అహం ద్రక్ష్యామి సిద్ధార్థాం త్వాం శత్రౌ వినిపాతితౌ. శత్రువు చంపబడినట్టుమట రావణుడు ప్రాణాలు పోయిన తర్వాత నీ కోరిక తీరి నీ వద్దకు వచ్చినటువంటి రావణుడు ప్రాణాలు పోతాయి కదా. రాముడు లంకలోకి వచ్చిన తర్వాత యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రావణుడిని వధింపజేస్తాడు రాముడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత శీఘ్రంగా ఆ వచ్చేటటువంటి ఘడియ అతి తొందరలో ఉంది. రాముడు లంక దగ్గరికి రావటం, లంకలోకి రావటం, యుద్ధం చేయటం, రావణుణ్ణి వధించటం, నీ దగ్గరికి రావటం, నిన్ను పొందటం అతి తొందరలో ఉందమ్మా. నువ్వు చూస్తావు, నా మాట విశ్వసించు, ధైర్యంగా ఉండు సీతమ్మ, బాధపడకు అని వర్ణిస్తూ ఉంది సరమ. ఆగతస్య హి రామస్య క్షిప్రమంకాగతాం సతీం క్షిప్రమంకాగతాం సతీం అహం ద్రక్ష్యామి అతి తొందరలో సీతమ్మ నువ్వు రాముడు అంకాన్ని చేరగలవు, ఆయన్ని దగ్గరికి తీసుకోగలవు, నిన్ను రాముడు దగ్గరికి తీసుకోగలడు, ప్రేమను పొందగలడు, రావణుణ్ణి వధింపచేయగలడు. ఆ సందర్భం అతి తొందరలో వస్తుంది సీతమ్మ. అహం ద్రక్ష్యామి సిద్ధార్థాం త్వాం శత్రౌ వినిపాతితౌ. శీఘ్రంగా రాముడు నీకు అండదండగా ఉంటాడు, నిన్ను సమీపిస్తాడు, నిన్ను పొందుతాడు. ఇది జరుగుతుంది, జరగబోయేది ఇదే అన్నది సరమ. అస్రాణ్యానందజానిత్వం వర్తయిష్యసి జానకి సమాగమ్య పరిష్వక్త తస్యోపరి మహోరసః. ఓ సీత, బాగా విని నేను చెప్పేవన్నీ గుర్తుపెట్టుకో. నీవు భర్తను చేరి, నీ రాముణ్ణి నువ్వు చేరి, రావణ సంహారం, రావణ వధ అయిపోయిన తర్వాత, శత్రువు వధ జరిగిన తర్వాత నీ భర్తను చేరి, నీ భర్త వక్షస్థలం విశాలమైనటువంటిది, విశాల వక్షస్థలాన్ని చేరి, వక్షస్థలం పైన ఆనందంగా నువ్వు
ప్రశాంతంగా ఉండగలవు. ఆనందాశ్రువుల్ని రాల్చగలవు. ఆయన హృదయం చేరగానే నీ ఆనందాశ్రువులు ఏవైతే వస్తాయో వాటిని కార్చుకోగలవు. ఆనందాశ్రువులను ఎప్పుడైతే రాల్చగలుగుతావో అప్పుడు నువ్వు రాముణ్ణి చేరినట్టు గుర్తు. అది అతి త్వరలో రాబోతుంది. ఆ సందర్భం కనపడుతుందమ్మా అని ఈ సరమ చెప్తోంది. అస్త్రాణ్యానందజానిత్వం వర్తయిష్యసి జానకి. సమాగమ్య పరిష్వక్త తస్యోపరి మహోరసః అంతేకాదు సీతమ్మ, అచిరాన్ మోక్ష్యతే సీతే దేవితే జఘనం గతాం ధృతామేకాం ముహుర్మాసాన్ వేణీం రామో మహాబలః. సీతమ్మ, మహాబలశాలి అయినటువంటి రాముడు నీవు చాలా మాసాల నుండి ధరించుతున్న నీ కటి ప్రదేశం వరకు వేలాడుతున్న ఒంటి జడను కొద్ది దివసములలో విప్పగలడు. ఒక్క జడతో ఉన్నావు కదా ఇంతకాలం, ఏ సంస్కారము లేకుండా ఏ పోషణ లేకుండా ఒకే జడతో ఉన్నటువంటి నువ్వు బాధపడుతూ ఉన్నటువంటి నిన్ను రాముడు అతి తొందరలో చేరతాడు. చేరినటువంటి రాముడు నిన్ను చూస్తాడు. ఆ కొద్ది రోజుల్లో ఆ ఒక్క జడతో ఉన్నటువంటి నీవు ఆ జడని విప్పగలవు. అంటే సంస్కారవంతురాలు అవుతావు. నీ రాముడిని ఎప్పుడైతే నువ్వు చేరతావో గొప్ప తేజస్సుతో గొప్ప సౌందర్యంతో ఉంటావమ్మా. ఆ రోజు రాబోతుంది సీతమ్మ, బాధపడకు, ఓరడిల్లు, ధైర్యంగా ఉండు అని శర్మ భుజం మీద చెయ్యి వేసి చెబుతూ ఉన్నది. అచిరాన్ మోక్ష్యతే సీత సీతే దేవితే జఘనం గతాం ధృతామేకాం బహూన్మాసాన్ వేణీం రామో మహాబలః. కొద్ది రోజుల్లో నీ జడని కటి ప్రదేశం దాకా వేలాడుతూ ఉన్నటువంటి ఒకే జడ ఏదైతే ఉందో ఒంటి జడని కొద్ది రోజుల్లో విప్పగలడు. ఆనందాన్ని నువ్వు పొందుతావు రాముడి దగ్గర చేరి. తస్య దృష్ట్వా ముఖం దేవి పూర్ణచంద్ర విబోధితం మోక్ష్యసే శోకజం వారి నిర్మోకమివ పన్నగి. ఓ సీతమ్మ, ఆ రాముడు ఉదయించిన పూర్ణచంద్రుడు వంటి ముఖం కలిగినటువంటి వాడు. ఆ ముఖాన్ని నువ్వు చూసి ఆడసర్పము కుబుసం విడిచినట్లు దుఃఖాన్ని వెంటనే విడిచేస్తావు నువ్వు కూడా. ఆ రాముడు ముఖం ఎప్పుడైతే నువ్వు చూస్తావో నీకున్నటువంటి శోకము, బాధ, దుఃఖము, ఇంత ఉన్న దిగులు మొత్తం విడిచేస్తావు. ఆ రాముడు ముఖం అటువంటిది. అతి తొందరలో అది నువ్వు జరుగుతుంది సీతమ్మ అన్నది శరమ. తస్య దృష్ట్వా ముఖం దేవి పూర్ణచంద్రమివోదితం మోక్ష్యసే శోక 'శోక 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 'శోక
నిర్మోకమివ పన్నగి. చాలా దుఃఖపడుతున్నటువంటి నువ్వు రాముడి ముఖాన్ని చూడగానే కుబుసం విడిచినటువంటి సర్పం ఎలా ఉంటుందో అలాగే నీ దుఃఖాన్ని నువ్వు విడిచేయగలవు, ఆనందంగా ఉంటావు అన్నది శరమ సీతతో. రావణం సమరే హత్వా న చిరాదేవ మైథిలి త్వయా సమగ్ర ప్రియయా సుఖార్ధో లప్స్యతే సుఖం. సుఖములకు తగినటువంటి రాముడు కొంచెం కాలంలోనే, అతి తొందరలోనే యుద్ధంలో రావణుడిని ఓడించి, యుద్ధంలో రావణుడిని వధించి, యుద్ధంలో రావణుడి ప్రాణాలు తీసి ప్రియురాలైనటువంటి నీతో రాముడు కలిసి సుఖంగా ఆనందంగా ఉంటాడు. నువ్వు కూడా బాధలంతా మర్చిపోతావు. అతి తొందరలో జరుగుతుంది సీతమ్మ. రావణం సమరే హత్వా న చిరాదేవ మైథిలి త్వయా సమగ్ర ప్రియయా సుఖార్హో లప్స్యతే సుఖం. చాలా సుఖాన్ని సంతోషాన్ని నువ్వు పొందగలవమ్మా తొందరలో అన్నది శరమ. సభాయుతాత్వం రామేణ మోదిష్యసి మహాత్మన సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మేదిని. మంచి వర్షాలు కురిస్తే భూమి ఎలా అయితే సస్యశ్యామలంగా ఉంటుందో రాముణ్ణి చేరగానే నువ్వు కూడా సంతోషాన్ని పొందుతావమ్మా. బాధలన్నీ తీరిపోతాయి నీకు. రాముడితో కూడినటువంటి దాని నువ్వు కూడా సంతోషపడతావు. వర్షాలు బాగా పడి భూమి అంతా కూడా సస్యశ్యామలమై మంచి పంటలు పండి భూమి ఎలా అయితే ఆనందాన్ని పొందుతుందో నువ్వు కూడా అలాగే ఆనందాన్ని పొందుతావు సీత అన్నది. సభాజితాత్వం రామేణ మోదిష్యసి మహాత్మనా సువర్షేణ సమాయుక్త యథా సస్యేన మేదిని. చాలా ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఏం భయపడకు అన్నది శరమ సీతమ్మతో. గిరివరమభితో వివర్తమానో హయ ఇవ మండలమాసు యః కరోతి తిమిహ శరణమభ్యుపైహి దేవి దివసకరం దివసకరం ప్రభవో యయం ప్రజానాం. గిరివరమభితో వివర్తమానో హయ ఇవ మండలమాసు యః కరోతి తిమిహ శరణమభ్యుపైహి దేవి దివసకరం ప్రభవో యయం ప్రజానాం. సీతమ్మ గుర్రము మండలాకారంగా తిరిగినట్టుగా సూర్యుడు మేరు పర్వతం చుట్టూ కూడా శీఘ్రంగా తిరుగుతూ ఉంటాడో అలాగే సూర్యుడిని శరణ పొందు. ఈ సూర్యుడే ప్రజలకు కారణం కదా, నీకు శుభాన్ని చేకూరుస్తాడు. సూర్యుడిని ప్రార్థన చేయి. సీతమ్మ గుర్రము మండలాకారంగా తిరిగినట్లు
ఏ సూర్యుడు మేరు పర్వతం చుట్టూ అతి శీఘ్రంగా తిరుగుతూ ఉండునో ఆ సూర్యుడిని శరణ పొందు. సూర్యుడిని ప్రార్థన చేయవమ్మా. సూర్యుడే ప్రజలకు కారణం, సూర్యుడే ప్రజలకు జీవనాధారం, సూర్యుడే ప్రజలకు రక్షణ. ప్రజలకు రక్షకుడు సూర్యుడు కదా, ఆయన్ని నువ్వు ప్రార్థన చేయి, నీకు శుభం కలుగుతుంది అని సరమ సీతకి చెప్పడం జరిగింది. ఇది మనకి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికామ్యే యుద్ధకాండే త్రయస్త్రింశः సర్గః. సూర్యుడిని నువ్వు శరణ పొందు, సూర్య ఉపాసన చేయవమ్మా. సూర్యుడిని ప్రార్థన చేస్తే ప్రజలంతా కూడా సూర్య బలం చేత, సూర్య అనుగ్రహం చేత, సూర్యుడే ప్రత్యక్ష దైవం గనక మానవ జాతి అన్ని జాతులు జీవిస్తున్నాయో బ్రతుకుతున్నాయో. అలాగే సూర్యుడు మేరు పర్వతం చుట్టూ శీఘ్రంగా తిరుగుతూ ఉంటాడు కదా, అలాగే ఆ సూర్యుడిని గనక నువ్వు గనక ప్రార్థన చేస్తే నీ కష్టం అతి తొందరలో తొలుగుతుంది అని సరమ అనేటటువంటి రాక్షస స్త్రీ సీతమ్మకి చాలా ఆంతరంగికురాలులాగా ఉంటూ సీతమ్మని ఓరడిస్తూ ఈ మాట మనకి ఈ 33వ సర్గలో చెప్పి ఇప్పటి వరకు నీ రాముడు నిన్ను రక్షించుకుంటాడు, నీ రాముడు నిన్ను పొందుతాడు, నువ్వు రాముడిని పొందుతావు, రాముడు హృదయం దగ్గర నీవు ఆనందంగా తృప్తిగా ఉంటావు, నీ దుఃఖాన్ని మరిచిపోతావు, ఇలా అనేక విధాలుగా చెప్పి సీతమ్మను ఓరడించింది. ఆ తర్వాత సీతమ్మ అన్నీ వింటుంది. విని నిజంగా నాకు ఇవన్నీ జరుగుతాయా, ఆ రోజు వస్తుందంటావా, నిన్ను నమ్మమంటావా అని సీతమ్మ ఆవిడ ఇంకా బాధతో ఇంకా అనుమానంతో అసలు ఆ రోజు వస్తుందా అనేటటువంటి అనుమానంతో సరమని మళ్ళీ అడుగుతున్నావు మాట. అసలు రావణుడు ఏం చేస్తున్నాడో కొంచెం నువ్వు తెలుసుకొని వచ్చినావు చెప్పవా అని. ఎందుకంటే రాముడు సముద్రం దాటి లంక దగ్గరికి వచ్చాడని చెప్పింది సరమ. అసలు రాముడు గురించి రావణుడు ఏం ఆలోచన చేస్తున్నాడో నాకు కొంచెం చెప్పవా, తెలుసుకోవాలని. ఎటువంటి చెడ్డ ఆలోచనలు చేస్తున్నాడో నాకు చెప్పు సరమ అని సీతమ్మ ఈ సరమని ప్రార్థిస్తున్నాడు, అడుగుతుంది. అడక్క ఆవిడ వెళ్ళి రావణుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏ దుష్ట ఆలోచన చేస్తున్నాడు, సైన్యాన్ని ఎలా ప్రలోభ పెడుతున్నాడు, సైన్యాన్ని ఎలా ఆజ్ఞాపిస్తున్నాడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాడు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆవిడ బాగా తెలుసుకొని గ్రహించి సీతమ్మకు వచ్చి చెప్తుంది. ఇది మనకి 34 సర్గ అంటే 34వ సర్గలో మనకి ఈ సందర్భం కనబడుతుంది. మనం మిగిలిన శ్లోకాలని రేపు పారాయణ చేసుకుందాం. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. గిరివరమభితో వివర్తమానో హయ ఇవ మండలమాసు యః కరోతి. హయ ఇవ మండలమాసు యః కరోతి. తమిహ శరణమభ్యుపైహి దేవి. దివసకరం ప్రభవో యయం ప్రజానాం. ఈ విధంగా గుర్రము మండలాకారంగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది కదా. సూర్యుడు కూడా మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు కదా.
అలాగే సూర్యుడిని శరణ పొందు, సూర్యుడిని ప్రార్థన చేయి. సూర్యుడే ప్రజలకు రక్షకుడు, కారకుడు కదా. కనుక నువ్వు సూర్యుడిని ప్రార్థన చేయి, నీకు మంచి జరుగుతుంది, శరణ పొందు అని ఈ సరమ మనకి ఈ సర్గలో సీతమ్మ చెప్పి ఓరడిస్తుంది. మిగిలినటువంటి శ్లోకాలు మనం రేపు పారాయణ చేసుకుందాం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే త్రయత్రింశः సర్గः సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రద్ధో బలం విష్ణో ప్రవర్ధతాం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః. శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీ పతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం. చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళం. సౌమిత్రిణాయ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్తస్వామినే మమ మంగళం. దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గురుధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం. సాదరం శబరే దత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. హనుమత్సమవేతాయ హరీషాభీష్టదాయినే వాలి ప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళం. శ్రీమతే రఘువీరాయ సేతోల్లంఘిత సింధవే చితరాక్షసరాజాయ రణధీరాయ మంగళం. ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం త్వద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం బ్రహ్మార్పణమస్తు. జయ బోలో రాజా రామచంద్ర ప్రభు की जय. सीतामाता को जय. लक्ष्मण स्वामी की जय. पवन सुत हनुमान की जय. वाल्मीकि महर्षि की